నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. సుల్తానాబాద్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గాంధీనగర్ అలాగే స్వప్నకాళిలో తెల్లవారుజామున భోగి మంటలతో ఉత్సాహంగా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. గంగిరెద్దులు హరిదాసుల సంకీర్తనలతో గాంధీనగర్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా భోగి పండుగ వేడుకల్లో మునిగి తేలారు. ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి పండుగను 3 రోజులు ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, గ్రామంలో మేము భోగి మంటలను చాలా ఘనంగా జరుపుకున్నాము. మొదటి రోజు ఈ సంక్రాంతి 3 రోజుల పండుగల్లో మొదటి రోజు భోగి అని, రెండవ రోజు సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని జరుపుకుంటారు. ఈ భోగి రోజున మొదటి రోజున భోగి పండుగ, భోగి మంటలు వేసుకుని అందరూ ఎంతో సంతోషంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇలాగే అందరి జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ ఆనందంగా సంతోషాలు నింపాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు భోగి అంటే ఉదయం లేచి భోగి మంటలతో మన కార్యక్రమం స్టార్ట్ అయ్యి భోగి మంటలు ఇట్లా కాచుకున్నట్టయితే మన పిల్ల పాపలతో మనందరం ఆయురాగ్రాలతో ఉంటామని, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగ, ఇది 3 రోజుల పండుగ. ఈ 3 రోజుల పండుగలలో మనందరం మన ప్రజలందరూ సుఖ సంతోషాలతోని సౌభాగ్యంగా అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి, భూపతిపూర్, ముప్పిరితోట, నీరుకుల్ల ఆలయాల్లో శ్రీ గోదా రంగనాయక స్వామి తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో
सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नित्याय विबुधसंस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय नित्याय विबुधसंस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय सत्याय प्रत्यक्षाय सन्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय सन्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो हरिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोषचित्राय परमाय ते नमो तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोषचित्राय परमाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो पात्रदानोत्सव प्रतित वेंकटराय धात्रीशकामि సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగోలీ ముగ్గుల పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ముగ్గుల మహారాణి బిరుదుతో పాటు నగదు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు సర్పంచ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరవుతారన్నారు. ఈ నెల 15న సంక్రాంతి రోజున ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు గ్రామ పంచాయతీ దగ్గర ప్రారంభమవుతాయని అన్నారు. ముగ్గుల రంగోలీ మహారాణి బిరుదు గ్రామ పంచాయతీ ద్వారా ఇచ్చి సత్కరించడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరము మరి సంక్రాంతి యొక్క పండుగ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ యొక్క సంప్రదాయాన్ని మరి కొనసాగే విధంగా అదేవిధంగా తెలంగాణ పండుగల యొక్క సంప్రదాయాన్ని ఆ ముగ్గుల రూపకంగా మరి అక్క చెల్లెళ్ళు మరి అందరూ కూడా ఈ గ్రామంలో ఈ గ్రామ చుట్టుపరిధిలో ఉండబడినటువంటి గ్రామాల అక్క చెల్లెళ్ళు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలో పాల్గొని మీరు విజేతలు కావాలని చెప్పి కోరుచున్నాను. అదేవిధంగా ఈ ముగ్గులు ఒక నైపుణ్యతతో ఉండాలి, మంచి నాగరికతను చాటి చెప్పే విధంగా ముగ్గులు వేయడం జరగాలి. అదేవిధంగా ముగ్గుల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా
ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతిగా మరి రంగోలీ మహారాణి బిరుదుతోనట్టుగా ఒక మెమోంటో మరి సత్కారము 2500 రూపాయలు మరి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండవ బహుమతిగా 1500 రూపాయలు మరి సత్కరించడం జరుగుతుంది. మూడవ బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చి మరి సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ బహుమతులు ప్రదానం చేయబడతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో మన సుల్తానాబాద్ గ్రామంలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనుచున్నారు. మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఉండబడినటువంటి అక్కలు చెల్లెళ్ళు మరి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండబడినటువంటి అక్క చెల్లెళ్ళను కూడా ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొనవలసిందిగా అందరికీ స్వాగతం చెప్తూ, ఐద్రాజ్పల్లి గ్రామ సమీపంలో 22 సంవత్సరాల మహిపాల్ అనే యువకుడి గొంతు కోసి చంపిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు చంపారు? ఎలిగేడు మండలం లాలపల్లెకు చెందిన చిగుర్ల మహిపాల్ వ్యవసాయం చేసుకునేవాడు. ఎవరితోనూ కలహాలు పెట్టుకునే వ్యక్తి కాదని గ్రామస్తులు అంటున్నారు. మరి ఎవరు కక్ష కట్టారు? ఎందుకోసం మహిపాల్ను మట్టు పెట్టారు? మంగళవారం సాయంత్రం సరిగ్గా 6 గంటల నుండి 6 గంటల 20 నిమిషాల సమయంలో మహిపాల్ బైక్ పై ఐద్రాజ్పల్లి వైపు వెళ్తుండగా ఐద్రాజ్పల్లి గ్రామ సమీపంలో పొలాల వద్ద కొద్దిసేపు గొడవ జరిగినట్లు స్థానికుల కథనం మేరకు తెలిసింది. సరిగ్గా 6 గంటల 20 నిమిషాలకు మహిపాల్ గొంతు కోసి మొక్కజొన్న పెరటి పక్క నుండి సుల్తాన్పూర్ తాటి చెట్ల మండవ వైపు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక అనుమానంతోనే మహిపాల్ను చంపినట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు. చిగుర్ల మహిపాల్ అనే వ్యక్తి లాలపల్లి గ్రామం చెందిన తను నిన్న సాయంత్రం 5:30కి వెలిగి పోయేస్తాను చెప్పి బండి ఎడుకొని వేయండు. మళ్ళీ తిరిగి రాలే శివమై పత్రేష్పల్లి క్రాస్ రోడ్డు మీద ఉన్నాడు. దీన్ని పోలీసులు విచారణ జరిపి నేను పోయి చూసే వరకు ఏంటంటే మర్డర్ లాగా మెడకూర్చున్నది. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం హేయమైందన్నారు రజక సంఘం నేతలు. ఓదెల మండలం కొల్లూరులో ఈ ఘటనను ఖండిస్తూ రాస్తారోకో చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇక్కడనే ఉన్నాం కానీ ఏ బ్యాగ్ ఇట్లా పొలం కాడికి చేను కాడికి పోతే పెడితే అడకత్తమ్మా అడకత్తులు పాటే కాదే మనది. తెలంగాణ వీర వనిత సాగర ఐలమ్మకు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి. తెలంగాణ వీర వనిత సాకలి ఐలమ్మ విగ్రహానికి ధ్వంసం చేయడం జరిగింది. పెద్దపల్లిలో గుర్తు తెలియని దుండగులు చేశారు. దానికి మేము ఇక్కడ కొలనూరులో ధర్నా చేసినాం. సాకలి ఐలమ్మకు పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించినాం. అదేవిధంగా గుర్తు తెలియని దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.